దేశంలో బీజేపీ పార్టీ మూడవసారి అధికారంలోకి రాబోతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలవబోతుందని, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యంపై మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు స్పందించడం లేదని గోమాసే శ్రీనివాస్ ప్రశ్నించారు. రైతుల పక్షాన బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపుతో పాటు ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. ప్రజలని చైతన్యవంతులు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఆశయంతో భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ప్రతి ధాన్యాన్ని గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ కొనాలి, ఏ మాత్రం కూడా తరుగు తీసేయాలి, అది ఒక డిమాండ్. ఆ తర్వాత బోనస్ ఇవ్వాలని కూడా, వాళ్ళు చెప్పినటువంటి బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇవాళ రోడ్డు మీద పడ్డరు. రైతుల కష్టాలని, రైతుల బాధలని తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నది. కాబట్టి రైతుల ఏమాత్రం అన్యాయం చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకునేది కాదు, ఊరుకునేది లేదు.